హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేసి అనుకోకండి, మా మమ్మీ అయితే వచ్చింది మళ్ళీ. అందుకని టౌన్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏమని చెప్పేసి వీడియో లాస్ట్లో అయితే చెప్పాను, చూసేయండి లాస్ట్ వరకు. ఇక్కడైతే మా మమ్మీ వచ్చిన రోజు నైట్, అంటే యాక్చువల్గా ఇదైతే June 30 అనమాట. వీడియో ఎడిట్ చేసాక కొంచెం లేట్ అయిపోయింది. మా మమ్మీ వచ్చిందని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇదైతే ఇంకెక్కడికి వచ్చామో చెప్పాలి కాబట్టి ఇంకా మా మమ్మీకి అయితే పెన్షన్ ఇస్తున్నారు. అంటే మా ప్రభుత్వం ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక 7,000 ఇస్తామన్నారు కదా ఈ మంత్. అందుకనేసి మేమైతే మీటింగ్ అటెండ్ అవ్వమన్నారు. అందుకే మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మీకైతే చూపిస్తాను ఎంతమంది వచ్చింటారు ఏమని చెప్పేసి. చాలామంది అంటే చాలామంది వచ్చారు. అసలు క్రౌడ్ అసలు కూర్చునే దానికంటే జాగా లేదు, అంతమంది ఉన్నారు. కింద కూడా కూర్చొనేసారు అనమాట. సీట్స్ కూడా నిండిపోయి అసలు బయట కూడా, అంటే ఎమ్మెల్యే అయితే వచ్చేసాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మనల్ని బయట కూడా ఉండనివ్వడం లేదు. అందుకనేసి మనం ఏదో ఒక కవరింగ్ ఇచ్చేసామన్నమాట. ఫోన్ మాట్లాడాలనేసి ఇంకా బయట వచ్చి ఇంకా వీడియో అయితే తీయడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకైతే లోపలికైతే వెళ్తాను. చూడండి ఎంతమంది ఉన్నారు ఏమని చెప్పేసి. అసలుకి రష్ అయితే తిరుమలలో ఉండే మారుండారనమాట. ఇక్కడ చాలామంది వచ్చారు. 7,000 కదా, ఎవరు కానీ వదులుకోరు కదా, అందుకనేసి చాలామంది వచ్చారు. ఇంకా కంపల్సరీ మీటింగ్కి వస్తే కానీ అమౌంట్ అయితే పెన్షన్ డబ్బులు ఇవ్వని అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకా వచ్చేసారు అందరూ. ఇంకైతే చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఫుల్ సీట్స్ అయితే ఫుల్ అప్పుడే నిండిపోయింది. మా మమ్మీ అయితే ఇక్కడ బాబుని పెట్టుకుని కూర్చొని ఉంది. మా మమ్మ కూడా వచ్చింది. చూడండి మా మమ్మకి అయితే సీట్ కూడా లేదు, అందుకని కింద అయితే కూర్చొని వేసింది. ఇక్కడ ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము వచ్చి యాక్చువల్గా 2 hours అయిపోయింది, ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. 2 hours అయినా 3 hours అయినా మీటింగ్ అయితే స్టార్టే అవ్వలేదన్నమాట. 12 o'clock స్టార్ట్ అయింది. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అనమాట. 9కి రమ్మన్నారు కానీ హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసేసారనమాట. అంటే సర్వర్ కూడా రాలేదన్నమాట. ఇంకేం చేయలేక వాళ్ళు కూడా ఇంకా గమ్మున అయిపోయినారు. ఇక్కడైతే మా బాబు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. కరెంట్ లేదు ఇక్కడ, కానీ నిద్రపోతున్నాడు అనమాట. ఇక్కడైతే ఈ కార్యకర్తలు అంటారు కదా, వాళ్ళైతే వచ్చేది స్టార్ట్ చేశారనమాట. ఇంకా 11:30 అలా ఆ టైంకి అయితే వీళ్ళైతే వచ్చి స్టార్ట్ చేశారు. ఇంకా జనాలు కూడా బయట ఉండే వాళ్ళంతా ఇంకా లోపలికి వచ్చి మొత్తం సీట్స్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా అందరూ వస్తున్నారు కాబట్టి వీడియో అయితే సరిగ్గా కనబడడం లేదు, కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇక్కడైతే ఎమ్మెల్యే గారు వచ్చారనమాట. వాళ్ళైతే ఇంకా దీపం తీస్తారు కదా, అలాంటిది అయితే చేస్తున్నది ఇక్కడ. ఇంకా ఈ కార్యక్రమం అంతా అయినాక ఇంకా వాళ్ళైతే స్పీచ్లు ఇచ్చేదైతే స్టార్ట్ చేశారు. స్పీచ్లు ఇచ్చి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అండి. అంటే చాలామంది వర్క్స్కి అయితే వెళ్తారు కదా, ఇంకా వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా కరెంట్స్ లేకుండా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు. ఇక్కడైతే ఒక చిన్న అమ్మాయి సాంగ్ అయితే పాడింది. అంటే మేము కూడా చూడలే, కానీ పిల్ల పాడిందో పెట్టారో కూడా మాకు తెలియదు. ఇక్కడైతే స్పీచ్లు అయితే ఇస్తున్నారు. ఎవడైతే మా ఎక్స్ మేయర్ అనమాట. చాలా మంచివారు, బాగా చేస్తున్నారనమాట. ఇంతకుముందు సేమ్ ఇప్పుడుండే ప్రభుత్వమే, అప్పుడు ఆమె కూడా ఉంది. ఇంకైతే ఆ టైం వెయిట్ చేసి 2 అయిపోయింది. ఇంకా ఆకలి అయితే చాలా మస్తు వచ్చేసింది. ఇంకైతే ఆటో ఎక్కి ఇంకా గబ్బా అనే హోటల్కి అయితే పరిగెలు తీసామన్నమాట, నేను మా మమ్మీ మా బాబు. ఇంకా మనకు ఆకలి వచ్చిందంటే ఎవరి మాట మనం అస్సలకి వినము. ఇంకా మా మమ్మీ ఇక్కడైతే ఆటో ఆయనతో కూడా మాట్లాడేస్తుంది ఏమి అని చెప్పేసి. మళ్ళీ పింఛన్ దగ్గర అంటే మా మమ్మీకి అయితే సర్వర్ పని చేయలేదు తమ్ము పెట్టడానికి, అంటే అందుకనేసి మేము మళ్ళీ అయితే భోజనం చేసుకొని మళ్ళీ సచివాలయానికి అయితే వెళ్ళాలనేసి ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంకా భోజనానికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఈ ఫుడ్ అయితే సూపర్గా ఉంది. హై రోడ్లో ఉంటుందన్నమాట, చిత్తూరులో. శ్రీ లక్ష్మీ భవన్ సంథింగ్ ఏదో హోటల్ అనమాట. అన్లిమిటెడ్ మీల్స్ అయితే, ఫుల్ మీల్స్ అయితే అన్లిమిటెడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఇంకా ఫుడ్ రాలేదు, ఇంకా అలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా బాబు మా మమ్మీ అయితే ఫుల్గా బాగా తిన్నారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. నెయ్యి, పప్పు, అంటే పప్పుల పొడి అంటారు కదా, అది చాలా ఇచ్చారు, బాగుంది. ఇంకా అన్ని వెరైటీస్ అయితే పెట్టారనమాట. ఇంకైతే మాకైతే ఫుడ్ ఇంకా రాలేదు. అంటే నేనైతే పొరోటా ఆర్డర్ చేసిన. ఇంకా వేడివేడిగా చాలా బాగుంటుంది పొరోటా అయితే. చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. అందుకే మా మమ్మీని నాన్ వెజ్కి తీసుకొని బాగుంటే కూడా వద్దనేసి వెజ్కే తీసుకొని వచ్చాను. ఇక్కడైతే మా బాబు తినేసాడు. ఇంకా మా మమ్మీ తింటుందని చెప్పేసి ఇంకా వాడిని అయితే నేను పట్టుకొని ఉన్నా. చూడండి ఎంత అల్లరి చేస్తాడో. ఎక్కడ కూర్చున్నాడు చూడండి, టేబుల్ పైన ఎక్కి కూర్చున్నాడు. అందరూ అయితే మమ్మల్ని చూస్తున్నారు. అందుకనేసి వీడియో సైడ్ పెట్టేసి ఇంకా మా మమ్మీతో ఏదో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా అప్పుడే రిటర్న్ అయిపోవాలని చెప్పేసి ఇక్కడైతే మా మమ్మీతో అయితే మాట్లాడుతున్నా. ఇంకా నా ఫుడ్ వచ్చే కొందికి ఇంకా లేట్ అవుతుంది. ఇంకా అందుకనేసి ఇంకా వీడియో కూడా ఇలా ఫుడ్ వచ్చే కొందికి ఇంకా గబగబా తినేసి ఇంకా బయలుదేరేసాం అనమాట. ఇంకా సచివాలయం నుంచి ఫోన్ వచ్చిందని వెళ్ళేదారిలో ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. నా ఫేవరెట్ అనమాట ఐస్ క్రీమ్. ఇంకైతే హోటల్ నుంచి పక్కనే కదా ఐస్ క్రీమ్ పార్లర్, ఇంకా నడుచుకుంటూ వచ్చేసాం నేను, మా మమ్మీ మా బాబు. ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మా మమ్మీ కూడా ఆర్డర్ చేసుకుంది. మా మమ్మీ అస్సలు తిందనమాట, అసలు రాదు ఇలాంటి ప్లేసెస్కి ఇప్పుడు. కానీ ఏదో ఈసారి మా బాబు ఉండడని చెప్పేసి మా బాబు బలవంతం మీద మా మమ్మీ అయితే వచ్చింది. నా కోసం అయితే ఎప్పుడు రాలేదనమాట. హోటల్కి కూడా నేను వెళ్ళలేదనమాట మా అమ్మతో.
అందుకని ఇక్కడైతే మా బాబుతో అయితే వెళ్ళాను. నేను మా మమ్మీ బాబు బాగా ఎంజాయ్ చేసాము. మమ్మీ అస్సలు రాదనమాట ఇలాంటి ప్లేసెస్కి అంతా, అంటే తోడుకొని పోదు అసలు, ఆమెకు భయం అనమాట. అందరు ఉంటారు కదా అని చెప్పేసి. కానీ ఈసారి ఏమో మా మమ్మీ ఇప్పుడు బెంగళూరు వెళ్ళి వర్క్ చేస్తుంది కాబట్టి కొంచెం ధైర్యం వచ్చిందనమాట. అందుకనేసి ఇంకా పార్లర్కి తీసుకొని వచ్చి ఆమె ఈ మ్యాంగో మస్తీని కావాలని చెప్పేసి ఇంకా మ్యాంగో మస్తాని తినింది. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయినాం. మా మమ్మీ కూడా బెంగళూరుకి అయితే వెళ్ళిపోయింది. బాయ్ బాయ్. అంతే ఈ వీడియో.